హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ 41 రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు ఈ వీడియో మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు ఖచ్చితంగా మీరు విని 5 సార్లు వింటూ 5 సార్లు మాట్లాడడం చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం మీకు 41 రోజులు మీరు ఇంగ్లీష్లో పరిపూర్ణులు అవ్వగలరు. ఇది నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను మీకు ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. She didn't want to come with me at first, but I managed to persuade her. ఆమె మొదట నాతో రావడానికి ఇష్టపడలేదు, కానీ నేను ఆమెను ఒప్పించగలిగాను. Can I borrow that book when you have finished it? నువ్వు దాన్ని పూర్తి చేశాక నేను ఆ పుస్తకాన్ని తీసుకోగలను. డోంట్ సే ఎనీథింగ్ వైల్ రవి ఈజ్ హియర్. రవి ఇక్కడ ఉన్నప్పుడు ఏమి చెప్పొద్దు. వెయిట్ అంటిల్ హీ హ్యాస్ గాన్. అతను వెళ్ళిపోయే వరకు వేచి ఉండు. ఐ విల్ కమ్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్. నేను పూర్తి చేసిన వెంటనే నేను వచ్చేస్తాను. యూ విల్ ఫీల్ బెటర్ ఆఫ్టర్ యూ హ్యావ్ సంథింగ్ టు ఈట్. మీరు తినడానికి ఏదైనా తీసుకున్న తర్వాత మీరు మంచిగా అనుభూతి చెందుతారు. హీ విల్ కమ్ యాజ్ సూన్ యాజ్ హీ హ్యాస్ ఫినిష్డ్. అతను పూర్తి చేసిన వెంటనే అతను వస్తాడు. వెన్ ఐ హ్యావ్ ఫోన్డ్ జాన్ వీ క్యాన్ హ్యావ్ డిన్నర్. నేను జాన్కు ఫోన్ చేశాక మనం డిన్నర్ చేయవచ్చు. వెన్ ఐ ఫోన్ మాధవి ఐ విల్ ఇన్వైట్ హర్ టు ద పార్టీ. నేను మాధవికి ఫోన్ చేసినప్పుడు నేను ఆమెను పార్టీకి ఆహ్వానిస్తాను.
ఇట్ ఈజ్ రైనింగ్ హార్డ్. వర్షం గట్టిగా కురుస్తూ ఉంది. ఇఫ్ వీ గో అవుట్ వీ విల్ గెట్ వెట్. మనం బయటికి వెళ్తే మనం తడిసిపోతాము. హరీ అప్. ఇఫ్ వీ డోంట్ హరీ వీ విల్ బి లేట్. త్వరగా మనం తొందరపడకపోతే మనం ఆలస్యం అవుతాము. వెన్ ఐ గో షాపింగ్ ఐ విల్ బై సమ్ ఫుడ్. నేను షాపింగ్ వెళ్ళినప్పుడు నేను కొంత ఆహారం కొంటాను. ఐ ఆమ్ గోయింగ్ షాపింగ్ దిస్ ఈవినింగ్. ఈ సాయంత్రం నేను షాపింగ్ వెళ్తున్నాను. ఐ మైట్ గో షాపింగ్ దిస్ ఆఫ్టర్నూన్. ఈ మధ్యాహ్నం నేను షాపింగ్కి వెళ్ళొచ్చు. ఇఫ్ ఐ గో షాపింగ్ ఐ విల్ బై 2 blankets. నేను షాపింగ్ వెళ్తే నేను 2 దుప్పట్లు కొంటాను. ఇఫ్ ఇట్ ఈజ్ రైనింగ్ దిస్ ఈవినింగ్ వీ వోంట్ గో అవుట్. ఈ సాయంత్రం వర్షం వస్తూ ఉంటే మేము బయటికి వెళ్ళము. డోంట్ వరీ ఇఫ్ ఐ ఆమ్ లేట్ టునైట్. నేను ఈ రాత్రి ఆలస్యంగా ఉంటే కలత చెందొద్దు. ఇఫ్ దే డోంట్ కమ్ సూన్. వాళ్ళు త్వరగా రాకపోతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు వెయిట్. నేను వేచి ఉండబోవడం లేదు. ఐ ఆమ్ అఫ్రైడ్ ఐ కాంట్ కమ్ టు ద పార్టీ ఆన్ సండే. నన్ను క్షమించు, నేను ఆదివారం పార్టీకి రాలేను.
ఆర్ యూ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా? ఎస్ ఐ ఆమ్. అవును, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు స్లీప్ రీసెంట్లీ. నాకు ఇటీవల నిద్ర పట్టలేదు. జాన్ క్యాన్ కమ్ టుమారో. జాన్ రేపు రాగలడు. ఐ కెన్ కమ్ టుడే. నేను ఈరోజు రాగలను. సుష్మా మైట్ బీ ఏబుల్ టు కమ్ టుమారో. సుష్మా రేపు రావచ్చు. వెన్ వీ వెంట్ ఇన్ టు ద హౌస్ వీ కుడ్ స్మెల్ బర్నింగ్. మేము ఇంట్లోకి వెళ్ళినప్పుడు మేము కాలిపోతున్న వాసన చూసాము. షీ స్పోక్ ఇన్ అ వెరీ లో వాయిస్ బట్ ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ షీ సెడ్. ఆమె చాలా తక్కువ స్వరంతో మాట్లాడింది, కానీ ఆమె ఏమి చెప్పిందో నాకు అర్థమైంది. మై ఫాదర్ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. నా తండ్రి ఇంగ్లీష్ మాట్లాడగలరు. మై మదర్ కుడ్ డ్రైవ్ అ కార్. నా తల్లి కార్ నడపగలదు. వై వర్ కంప్లీట్లీ ఫ్రీ. మేము పూర్తిగా ఖాళీ. వీ కుడ్ డూ వాట్ వీ వాంటెడ్. మేము కోరుకున్నది మేము చేయగలిగాము. The fire spread through the building quickly, but everybody was able to escape. బిల్డింగ్ ద్వారా మంటలు త్వరగా పాకిపోయాయి,
కానీ ప్రతి ఒక్కరూ తప్పించుకోగలిగారు. They didn't want to come with me at first, but I was able to persuade them. వాళ్ళు ముందు నాతో రావడానికి ఇష్టపడలేదు, కానీ నేను వాళ్ళను ఒప్పించగలిగాను. కుమార్ ఈజ్ అన్ ఎక్సలెంట్ టెన్నిస్ ప్లేయర్. కుమార్ అద్భుతమైన టెన్నిస్ ఆటగాడు. హీ కుడ్ బీట్ ఎనీబడి. అతను ఎవరినైనా ఓడించగలడు. Kumar played tennis very well yesterday, but in the end, Ravi was able to beat him. కుమార్ నిన్న టెన్నిస్ చాలా బాగా ఆడాడు, కానీ చివరికి రవి అతనిని ఓడించగలిగాడు. మై గ్రాండ్ ఫాదర్ కుడెంట్ స్విమ్. నా తాతగారు ఈత కొట్టలేరు. We tried hard, but we couldn't persuade them to come with us. మేము విశ్వప్రయత్నం చేశాం, కానీ మేము వాళ్ళను మాతో రావడానికి ఒప్పించలేకపోయాము. రమ్య ప్లేడ్ వెల్, బట్ షీ కుడెంట్ బీట్ ప్రియా. రమ్య బాగా ఆడింది, కానీ ఆమె ప్రియాని ఓడించలేకపోయింది. వాట్ షెల్ వీ డూ దిస్ ఈవినింగ్? మనం ఈ సాయంత్రం ఏం చేద్దాం? వీ కుడ్ గో టు ద సినిమా. మనం సినిమాకి వెళ్ళగలం. ఇట్ ఈజ్ అ నైస్ డే. ఇది చాలా మంచి రోజు. వీ కుడ్ గో ఫర్ అ వాక్. మనం నడకకు వెళ్ళగలం.
When you go to Vizag next week, you could stay with Kumar. మీరు వచ్చే వారం వైజాగ్ వెళ్ళినప్పుడు మీరు కుమార్తో ఉండొచ్చు. ఇఫ్ యు నీడ్ మనీ వై డోంట్ యు ఆస్క్ కుమార్. నీకు డబ్బు అవసరం ఉంటే నువ్వు కుమార్ని ఎందుకు అడగవు? ఎస్ ఐ సపోజ్ ఐ కుడ్. అవును నేను అనుకుంటున్నాను నేను అడగగలను అని. ఐ యామ్ సో యాంగ్రీ విత్ హిమ్. నేను అతను మీద చాలా కోపంగా ఉన్నాను. ఐ కుడ్ స్కోల్డ్ హిమ్. నేను అతన్ని తిడతాను. ద ఫోన్ ఈజ్ రింగింగ్. ఫోన్ మోగుతూ ఉంది. ఇట్ కుడ్ బి టామ్. అది టామ్ అయి ఉండొచ్చు. ఐ డోంట్ నో వెన్ దే విల్ బీ హియర్. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉంటారో నాకు తెలియదు. దే కుడ్ అరైవ్ అట్ ఎనీ టైమ్. వాళ్ళు ఏ సమయంలోనైనా రావచ్చు. ఐ యామ్ సో టైర్డ్. నేను చాలా అలసిపోయాను. ఐ కుడ్ స్లీప్ ఫర్ అ వీక్. నేను ఒక వారం రోజులు పడుకోగలను. ఐ వాజ్ సో టైర్డ్. నేను బాగా అలసిపోయాను. ఐ కుడ్ హ్యావ్ స్లెప్ట్ ఫర్ అ వీక్. నేను ఒక వారం రోజులు పడుకుని ఉండాల్సింది. వై డిడ్ యూ స్టే ఎట్ ఎ హోటల్ వెన్ యూ వెంట్ టు యూఎస్ఏ. మీరు యూఎస్ఏకి వెళ్ళినప్పుడు మీరు హోటల్లో ఎందుకున్నారు? యూ కుడ్ హ్యావ్ స్టేడ్ విత్ కుమార్. మీరు కుమార్ దగ్గర ఉండాల్సింది. మీరు కుమార్తో ఉండి ఉండవచ్చు. రమేష్ ఫెల్ ఆఫ్ అ ladder yesterday, బట్ హీ వాజ్ ఆల్ రైట్. రమేష్ నిన్న నించెన మీద నుండి పడిపోయాడు. అతను బాగానే ఉన్నాడు. హీ వాజ్ లక్కీ. అతను అదృష్టవంతుడు. హీ కుడ్ హ్యావ్ హర్ట్ హిమ్సెల్ఫ్ బ్యాడ్లీ. అతను తనను తాను తీవ్రంగా గాయపరచగలిగేవాడు.
The situation was bad, but it could have been worse. పరిస్థితి బాగోలేదు, అది అధ్వాన్నంగా ఉండి ఉండొచ్చు. వీ కుడ్ గో అవే ఇఫ్ వీ హ్యాడ్ ఇనఫ్ మనీ. మా దగ్గర సరిపడా డబ్బు ఉంటే మేము దూరంగా వెళ్ళి గలిగేవాళ్ళము. ఐ డోంట్ నో హౌ యూ వర్క్ సో హార్డ్. నువ్వు ఎలా చాలా కష్టపడి పనిచేస్తావో నాకు తెలీదు. ఐ కుడెంట్ డూ ఇట్. దాన్ని నేను చెయ్యగలగలేను. వై డిడెంట్ సోనీ అప్లై ఫర్ ద జాబ్. ఎందుకు సోనీ ఉద్యోగానికి అప్లై చేయలేదు? షీ కుడ్ హ్యావ్ గాట్ ఇట్. ఆమె దాన్ని పొంది ఉండేది. వీ కుడ్ హ్యావ్ గాన్ అవే ఇఫ్ వీ హ్యాడ్ ఇనఫ్ మనీ. మా వద్ద సరిపడా డబ్బు ఉంటే మేము దూరంగా వెళ్ళగలిగే వాళ్ళము. ద ట్రిప్ వాజ్ క్యాన్సిల్డ్ లాస్ట్ వీక్. గత వారం ట్రిప్ రద్దు చేయబడింది. జాన్ కుడెంట్ హ్యావ్ గాన్ ఎనీవే బికాస్ హీ వాజ్ ఇల్. జాన్ ఎలాగూ వెళ్ళి ఉండగలగలేకపోయేవాడు, ఎందుకంటే అతను అనారోగ్యంగా ఉన్నాడు. యూ డిడ్ వెరీ వెల్ టు పాస్ ది ఎగ్జామ్. నువ్వు పరీక్ష పాస్ అవ్వడానికి బాగా చేస్తావు. ఐఎమ్ షూర్ ఐ కుడెంట్ హ్యావ్ పాస్డ్ ఇట్. నేను ఖచ్చితంగా ఉన్నా, నేను దానిలో ఉత్తీర్ణత అవ్వలేకపోయేవాడిని. ఐ యూస్ టు గో టు స్కూల్ బై సైకిల్. నేను స్కూల్కి సైకిల్ మీద వెళ్ళేవాడిని. బట్ నౌ ఐ గో టు కాలేజ్ బై బైక్ ఎవ్రీ డే. కానీ ఇప్పుడు నేను ప్రతిరోజు కాలేజీకి బైక్ మీద వెళ్తాను. ఐ థింక్ హీ విల్ గివ్ యూ
సమ్ మనీ. అతను నీకు కొంత డబ్బు ఇస్తాడని నేను అనుకుంటున్నాను. I have bought a book today. I will give it to you when I have finished it. నేను దాన్ని పూర్తి చేశాక నేను దాన్ని నీకు ఇస్తాను. థింగ్స్ నెవర్ స్టే ద సేమ్. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మీరు నా 41 days కోర్స్ని ప్రతి వీడియోని ఉదయం సాయంత్రం రోజుకి ఒక్కో వీడియో 5 సార్లు విని 5 సార్లు మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.